హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు వీరమాచినేని రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఆల్వేస్. ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నాను. అంటే నా సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ అమ్మా, అందుకని. డెఫినెట్లీ వింటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సైనసైటిస్ అనేది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, ఎస్పెషల్లీ వింటర్లో. సో వాళ్ళకి ఏమైనా పర్టికులర్ డైట్ అనేది ఉందా? డైట్ ఉంది నా దగ్గర. ఒక ఫార్ములా ఉందమ్మా, మేము చేసిన దాంట్లో ఒక ఫార్ములా. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధా టైప్ ఫార్ములా. అది ఒక రోలర్, ఆక్సిలైఫ్ అని ఒక రోలర్ ఉంటుంది. అది ఒక్క డ్రాప్ ఇక్కడ రాస్తే ఇలా పీలుస్తాం, నీకు దోలు తీరిపోద్ది అంటారు సరే. అది దానికి స్పెల్లింగ్ అంటే అర్థమవుతుంది. ఇలా పెట్టగానే కుర్చీలో ఎగిరి పెడతారు. మళ్ళీ ప్యూర్ న్యాచురల్స్ 2 ముక్కలు మార్చి చేస్తే స్పాట్లో తలకాయ ఇలా పుచ్చుకుని చాలా విచిత్రమైన యాక్షన్ చేస్తారు. అంటే అంత ఘాటు కొడుతుంది. ప్యూర్ న్యాచురల్, ప్రకృతి అంత గొప్పదనం ఉంది. అది కనుక ఫుల్ పీల్చి కానీ ఆవిరి కానీ పెట్టి చేస్తే ఇక్కడే రాయాలి. ఒక రకం చెప్పాలంటే అది ఒక రకమైన సిద్ధ మెడిసిన్. మన ప్రకృతిలో అద్భుతమైన ఉన్నాయమ్మా. నిజాన్ని వీఆర్కే డేట్ అంటే ఒకటి కాదు, ఇది ఇంటిగ్రేటెడ్. నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో 2 ఇయర్స్ డిప్లొమా చేశాను. కరోనా టైం అంత ఉపయోగించి చాలా ఫార్ములాలు చేసాం. అలానే మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాం, ఎందులో ఉన్నా తీసుకుంటాం. మంచి అలోపతిలో ఉంటే అలోపతి. నేను బేసికల్గా వీళ్ళకి తెలియదు కానీ నేను నాది ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సిద్ధాంతం అమ్మ. సో ఏది బాగుంటే అది వాడుకుంటాం. హోమియోలో గొప్ప ఉంటే హోమియోకి వాడుకుంటాం, ఆయుర్వేదం ఉంటే ఆయుర్వేదం వాడుకుంటాం, అలోపతి ఉంటే అలోపతి వాడుకుంటాం. అన్నిటికీ సూత్రం ఏంటి? డైట్. ఆ డైట్ సూత్రంతోనే ఏదైనా ఇది అవుతుంది. అంటే అందరినీ వాడుకుంటే ఎలా అవుతుందమ్మా చెప్పు? ఒక వ్యక్తి అన్ని పనులు చేయగలడా? ఓ పెద్ద పోటుగాడు మగాడు నేనేమి సాధించేది అంటాడు, పిల్లలు కనమంటాడు అంటాడు. ఆ డ్రాప్ ఏదో వేస్తే అది చేస్తే నాకు పీల్స్తేనమ్మా. ఆ ఫార్ములా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా. ప్లస్ నేను ఇంకా కొన్ని నా దగ్గర నేను చేసిన ఫార్ములాస్ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. చాలా మందిలో ఆస్మాన్ పోగొట్టడం కానీ 20-30 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా రిలాక్స్ అవ్వటం. సైనసైటిస్లో అద్భుతమైన ఫలితాలు మేము చూసాము. కాకపోతే అది రికార్డుగా మెటీరియల్ ఎవిడెన్స్గా చూపించడం దాని కాబట్టి లేదు కానీ అది పెద్ద ఇది కూడా ఉండదు, చాలా చిన్న ప్రాసెస్. ఫుడ్ కూడానమ్మా. డైట్ వీఆర్కే డైట్ చేసిన తర్వాత సైనస్ పోయిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారమ్మా. సైనస్ పోతుంది, ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇప్పుడు కొన్ని మనం ప్రాక్టికల్ చూపించడం, చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేయాలి. వీఆర్కే డైట్లో సైనస్ పోగొట్టిన కొన్ని వేల మంది రోజు చెప్తారు, సార్ 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి సైనస్ సార్, డైట్ చేసి నాకు ఆటోమేటిక్ పోయిందని. గ్రూపుల్లోనే బోల్మని చెప్తూ ఉంటారు. అయితే టెస్ట్ వాళ్ళు ఎలా చూపిస్తారు? రిపోర్ట్ ఏమి ఉండదు కదా దానికి. చాలా ఫీల్ అవుతారు, నాకు నువ్వు నొప్పి అంటావు, పట్టేస్తుంది అంటావు. ఆ పట్టేటాన్ని నువ్వు ఎలా చూపిస్తావు రిపోర్ట్లు? కరెక్ట్. పట్టేటాన్ని చూపించలేవు కదా. నా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటావు, చాలా దిమ్ముగా ఉందంటావు. దిమ్ముగా ఉంది ఏ రిపోర్ట్లో చూపిస్తావు? ఇవన్నీ వాళ్ళు ఫీల్ అయ్యాయి. ఇప్పుడు వీఆర్కే డైట్ చేస్తే ఎస్ఎల్ఈలు, జాగరన్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు, డెర్మటోమయోసైటిస్లు, అలానే సిస్టమిక్ స్కెర్లోసిస్ లాంటి ఆటోమేటిక్ ఈజీగా పోతా. అంటే ఇప్పుడు మన సినిమా యాక్టర్ రాజా ఉన్నాడు, హీరో ఆనంద్ సినిమా హీరో. ఆయన యూఎస్లో చూపించుకున్నాడు, దుబాయ్ అన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దేని ప్రాబ్లం ఏంటి? హషిమోటో థైరాయిడైటిస్ ఉంది, అలానే ఎస్ఎల్ఈ ఉంది, అలానే సమంతకు వచ్చిన మయోసైటిస్ ఉంది, ఇంకా చిన్న చిత్తగా ఆటోమిన్ డిసీజ్లో ఇంకా ఉన్నాయి. నా డైట్ మొదలుపెట్టాడు. అమెరికా దగ్గర నుంచి ఎక్కడ చూసుకున్నాడు, ప్రపంచంలో తగ్గిన వాళ్ళు ఒక్కడ కూడా లేరని చెప్పారు. నా దగ్గరికి వచ్చాడు, కలిశాడు. ఈయన గుట్ట మందులు ఉన్నాయి, తీసి పెంటకుప్పలు ఇవ్వమన్నాను. 3 నెలల్లో, ఫస్ట్ నెలే 12 కిలోలు తగ్గాడు. 3 నెలల్లో అతను కంప్లీట్ రిపోర్ట్లు మొత్తం జీరో. అసలు అతని పెయిన్స్ ఫస్ట్ నెలే పోయినాయి. ఆ మధ్య నేను వైరాల మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆయన స్వయంగా హైదరాబాద్ నుంచి వచ్చి 5 నిమిషాలు టెస్ట్ మళ్ళీ చెప్పి వెళ్ళిపోయాడు. మీరు ఎక్కడ బిల్లు వచ్చారు, కావాలంటే మీరు బిల్లు ఛానల్కి వస్తాడు రిపోర్ట్లతో. మళ్ళీ ఏ గాడితో కూర్చొని కింద కామెంట్లు సొల్లుగాళ్ళు ఎస్ఎల్ఏ దగ్గుద్దని కుక్కరేగాళ్ళు అందరూ అంటే వీళ్ళకి నమ్మబుద్ధి కాదమ్మా. నాయి ఓపెన్ రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నా గురించి ఎవడన్నా కామెంట్ చేసి ఎవడన్నా మాట్లాడితే నాకు సొంత ల్యాబ్ లేదు, నీకు తెలుసు. ఇప్పుడు నాది రిపోర్ట్లు నువ్వు చూడు, టెస్ట్ మనీలు వేరే ఊళ్ళో వాళ్ళ రిపోర్ట్లు, నాకు అసలు ల్యాబులు లేవు కదా. నీ ల్యాబ్ రిపోర్ట్ నేను ఇచ్చాను. ఇప్పుడు నువ్వు డాక్టర్వి, నీకు C-పెప్టైడ్ రిపోర్టు ఎందుకు? మొన్న ఒక డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి ఆయన ఇన్సులిన్ వాడతాడు, 40 సంవత్సరాల వయసు. ఆయన C-పెప్టైడ్ 0.02, 1.1 to 4.4 ఉండాలి. మరి నేను 1.1 to 4.4 ఉండాలి, ఆయనకి 0.08 ఉంది. 1 month రేట్లో 3.7 వచ్చింది C-పెప్టైడ్. ఇప్పుడు నేను కమిట్ చేసి చెబుతున్నాను మీకు. మరి ఎలా వచ్చింది? అది మీ ప్రకారం పెరగకూడదుగా, పెరిగిందంటే ఏదో జరిగిందిగా. ఇప్పుడు ఒక మెల్లకన్ను సరైంది అనుకో, నాకు తెలియదు, మళ్ళీ చెబుతున్నా. ఈ గాడిదలు అనేది అంటే మెకానిజం చెప్పు. ఏందిరా మెకానిజం? ఈ బూత్ మాట ఒకటి నేర్చుకున్నారు ఒక్కొక్కడను. మెకానిజం, ఈ మెకానిజం అంటే ఏంటంటే అల్లోపతిని మేము మెకానిజం చెబుతాం, మీరు చెప్పరు. ఇప్పుడు నాకు ఒళ్ళు నొప్పులు తగ్గానంటే ఏం మెకానిజం చెబుతావు నువ్వు చెప్పు? మెకానిజానికి వాళ్ళు చెప్పే మెకానిజం ఏంటో నేను చెప్పనా? ఒక మందుల్లో ఏం పీకుతుందో చెబుతారు. ఇప్పుడు స్టాటిన్ అనే ఒక చెత్త నీచ్ కమింగ్ డ్రగ్ ఉందమ్మా. ఇది మనిషికి 130 పైన సైడ్ ఎఫెక్ట్లు తెచ్చిపెడతాను అమెరికన్ డాక్టర్లు, కార్డియాలజిస్టులు చెప్పి ఒప్పుకుని వేల కొద్ది మెటా అనాలిసిస్లతో ఉన్న స్టాటిన్ డ్రగ్ ఉంది. ఆ చెత్త డ్రగ్ అది వేసుకుంటాం వల్ల ఎవరో జబ్బులు తగ్గట్లేదు. ఈ మధ్య సోమరాజు గారు ప్రెస్ మీట్ కూడా చెప్పారు. ఈ డ్రగ్ వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కదా. ఇదేం చేస్తుంది? మనకు లివర్ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది కదా.
వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఫస్ట్ ఒక అబద్ధాన్ని వదులుతారు. గుండె జబ్బులకు కారణం కొలెస్ట్రాల్ని ఒక చెత్త సిద్ధాంతం యాన్సిలికైన ఒక దౌర్భాగ్యుడి ద్వారా ప్రపంచం వదిలి. ఎందుకని ఫ్యాట్ మానిపించడం మోసేసిన కుట్ర. ఫ్యాట్ తింటే అంటే కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు అయితే ఒక తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చారు. నిజానికి కొలెస్ట్రాల్ మానేసిన దగ్గర నుంచి అంటే వీళ్ళు చెప్పే ఫ్యాట్ మానే దగ్గర గుండె జబ్బులు విపరీతంగా పెరిగినాయి. ఇది దాంతో స్టాటిన్ సేల్స్ అన్ని కోట్ల డాలర్, లక్షల కోట్ల డాలర్ కదా పెరిగిపోయినాయి. సో ఆ స్టాటిన్ మెకానిజం ఏంటి, లివర్లో మనకు రెగ్యులర్గా ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మన కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ దేనికి కావాలి, మన శరీరంలోని ప్రతి శరీర నిర్మాణం కావాలి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్న సేపులో నీ ఒంట్లో నా ఒంట్లో కొన్ని కోట్ల సెల్స్ చనిపోయి ఆ ప్లేస్లో కొత్తవి పుడుతున్నాయి. ఆ పుట్టడానికి రా మెటీరియల్ ఏంటి, వాట్ ఈజ్ రా మెటీరియల్, కొలెస్ట్రాల్. మన శరీరంలో హార్మోన్స్, థైరాయిడ్ దగ్గర నుంచి డి విటమిన్ దగ్గర నుంచి సెక్సువల్ హార్మోన్స్ దగ్గర నుంచి వీటన్నిటి తయారవడానికి ఏంటి రా మెటీరియల్ ఏంటి, కొలెస్ట్రాల్. బ్రెయిన్ ఓన్గా తయారు చేసుకుని కొలెస్ట్రాల్. శరీరం కావాల్సిన మిగిలిన రిక్వైర్మెంట్ ఏంటి, కొలెస్ట్రాల్ తయారు చేయడానికి నిర్మాణానికి కావాల్సిన రా మెటీరియల్ కావాల్సింది ఏంటిది, అది లివర్ తయారు చేస్తుంది. లివర్ ఎందుకు తయారు చేస్తుంది, ఆహారం ద్వారా ఇవ్వచ్చు కదా అంటే, ఆహారం ద్వారా ఇస్తే కర్మకాలు ఎప్పుడన్నా మనకు వారం రోజులు అక్కడ చిక్కుపోయాం అనుకోమ్మా, ఫుడ్ అందకపోతే చచ్చిపోయిన సెల్స్ చచ్చిపోతే తప్ప మనకి రెగ్యులర్ కొత్తవి పుట్టావు కాబట్టి మనం కూడా చచ్చిపోతాం. ఆ ప్రమాదం లేకుండా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా మన శరీర కొలెస్ట్రాల్ అవసరాలకు నీడ్ అయింది తగినట్టు మన లివర్ తయారు చేసే ఏర్పాటు ప్రకృతిలో వేల క్రితం జరిగింది. ఇలా తయారు చేసి సహజంగా మన మేలు కోసం తయారు చేసే కొలెస్ట్రాల్ తయారని ఈ స్టాటిన్ ఆపుతుంది. వీడేం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు థియరీలో, అక్కడికి వెళ్ళి స్టాటిన్ను ఏ రకంగా లివర్లో ఆపుతో చెప్తాడు మెకానిజం. అది ఏ రకంగా గుండె జబ్బు ఆపుతో చెప్తాడా, డయాబెటీస్ ఉందమ్మా, నీ మెట్ఫార్మిన్ వెళ్ళి ఏం బిగుతో చెబుతాడు. మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది, మన లివర్ ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నాం, మనందరం పొద్దునుంచి టిఫిన్ చేయాలి, రాత్రి తిన్న ఎనర్జీతో ఇప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్నాం అనుకో, ఎక్కడి నుంచి ఎనర్జీ తెచ్చుకు మాట్లాడుతున్నాం, మన గ్లైకోజన్ రిజర్వ్లో మనకు ఉండే గ్లూకోజ్ని వాడుకుని మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఇది ఒక టెంపరీ బఫర్ నుంచి ఈ ప్రాసెస్ని వాళ్ళు కట్ చేస్తారు. ఈడిచ్చిన ముందు ఏం చేస్తుంది, వెళ్ళి ఆ ప్రాసెస్ని కట్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ రిలీజ్ ఆపుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.